అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. సరళా, నువ్వేమిటి ఇక్కడ? ఇంట్లోనే కొత్తగా దిగాం. యాండి యాండి రండి, ఇలా కూర్చోండి. యాండి యాండోయ్, వస్తున్నా. ఒకసారి కిందకి రండి. వస్తున్నాను సరళా. ఏమిటి? ఈయనెవరో మీకు తెలుసా? నమస్తే. నమస్తే. చెప్పకుండా ఏమంటే ఏం తెలుస్తుంది? పోనీ ఈయనెవరో మీకు తెలుసా? పిలిచావుగా ఏమండి అని, ఇంకెవరిని పిలుస్తావు? మీ శ్రీవారు. చూసారా, ఆ మాత్రం తెలివితేటలు కూడా మీకు లేవు. ఈయన జనార్దన్ అని మా ఊరే. మీ ఊరా? నేను ఫస్ట్ ఫార్మ్ చదువుకున్నప్పుడు ఈయన స్కూల్ లీడర్. అలాగా? ఎక్కుంటున్నారు? మీ ఇంటి ఎదురుగానే. మా ఊర్లో కూడా మా ఇంటి ఎదురుగానే ఉండేవారు. వెరీ గుడ్. ఒకే వీధి వాళ్ళు మళ్ళీ ఒకే వీధికి వచ్చారన్నమాట. ఏమండి, ఈయన చాలా మంచి సితార్ ప్లేయర్. గుడ్. ఏం చేస్తున్నారు? ఏదో ఫారెన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారట. నైస్. ఫారిన్ కంపెనీ, ఇండియన్ సితార్. మీది చాలా మంచి కాంబినేషన్ అండి. నా కాంబినేషన్స్ అన్ని చాలా విచిత్రంగా ఉంటాయిలేండి. మీరు కూర్చుని మాట్లాడుతుండని, నేను కాఫీ తీసుకొస్తాను. కూర్చోండి. థ్యాంక్స్. నో థ్యాంక్స్. మీరు కాఫీ కూడా తాగరా? లేదు, పాలే తాగుతాను. వెరీ గుడ్. ఆరోగ్య సూత్రాల్ని కరెక్ట్ గా పాటిస్తున్నారు. మా నాన్నగారు ఆయుర్వేద వైద్యులు. ఓ, మీరు చాలా అదృష్టవంతులండి. ఏ? సరళ మీకు భార్య కావడం. సరళ అదృష్టవంతురాలు కదా? ఏ? నేను సరళకు భర్తగా దొరకడం. మీ గురించి నాకు తెలియదుగా. కొన్నాళ్ళు పోతే అది చెప్తాను. ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను గనక. మీరు చాలా బాగా మాట్లాడతారు. అప్పుడప్పుడు నాటకాలకి డైలాగులు కూడా రాస్తానులేండి. అయితే మీకు తెలియని విద్య లేదనమాట. అసలు విద్య తప్ప అన్ని విద్యలు వచ్చాయి. బిఏ 3 సార్లు తప్పాను అంతే. మా వారిని మీకు పరిచయం చేశాను. మీ శ్రీమతి గారిని మాకు పరిచయం చేయరా? చేయలేను. ఏ? ఆమెకి పతి సేవ కన్నా ప్రజాసేవ ముఖ్యం. ఆమె టైమింగ్స్ నా టైమింగ్స్ కుదరవు. అయితే మీరు మరీ అదృష్టవంతులు అనుకుంటాను. ఏ? మీ ఇష్టం. ఏ టైంలో రావచ్చు, ఏ టైంలో అయినా పోవచ్చు. అవును, మీ ఆఫీస్కి ఇంకా టైం కలదా? ఇప్పుడేగా అన్నారు ఏ టైంలోనైనా రావచ్చు, ఏ టైంలోనైనా పోవచ్చు అని. నాకు పెద్దగా టైమింగ్స్ లేవులేండి. ఐఎమ్ సారీ, టైమింగ్స్ నాకు లేకపోయినా మీకు టైమింగ్స్ ఉంటాయిగా. ఓకే, వస్తాను సార్. బాయ్ బాయ్. ఏమిటండి, ఆఫీస్కి ఇంకా టైం కాలేదని ఆయన మొహం మీద అడిగేశారు. ఆయన ఏమనుకుంటారు? ఏమనుకుంటారా? మనకేదో ఇష్టం లేదు, పొమ్మన్నాం అనుకుంటారు. అయినా కొత్తగా పెళ్లిన మొగుడు పిల్లల మధ్య ఇంతసేపు కూర్చోకూడదని అతనికి తెలియాలి కదా. కొత్తగా మొన్నే పెళ్ళైంది, నిన్నే మొదటి రాత్రి జరిగిందని బయట ఏమైనా బోర్డు కట్టావా? కరెక్ట్. ఈ ఐడియా నాకు తట్టనేలేదే. ముందు నేను వెళ్ళి పనిచేసి వస్తా. ఎవరన్నా నవ్వుతారు. ముందు మీరు వెళ్ళి స్నానం చేసండి. ఏమిటిది? ఏంటి? నేను స్నానం చేశాను. ఇందాకడితే స్నానం చేశాకన్నా ఇప్పుడేమో స్నానం చేశానంటున్నావు. ముందు మీరు స్నానం చేసండి. ఓ, ఇద్దరు స్నానం చేశాక? అయితే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసేస్తా. కొత్త కొండలకి ఎదురాలకూడదు. మళ్ళీ రాత్రి పాల్గొట్టావా? మామూలే కదా బాబు, రాత్రి పగలు కొట్టడం, పొద్దున్నే తెచ్చుకోవడం. మొగుడు పిల్లల మధ్య సవాలు వస్తుంటాయి. అది చెప్పుకుంటా పెట్టి భరత్, మిస్టర్ భరత్. గుడ్ మార్నింగ్. ఏమిటి కలగంటున్నావా? పెళ్లికి ముందు అయితే కలండి, పెళ్లిన తర్వాత అంతా నిద్రే. కాదు సార్, కడుపు నొప్పితో బాధపడిపోతున్నాను. కడుపులో నొప్పి అయితే కళ్ళు మూసి కూర్చున్నావా? కాదు సార్, బాధను దిగమింగుకుంటున్నాను. మింగి మింగి ఆఫీస్ ఖరాబ్ చేయొద్దు, సెలవు పెట్టేళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడెవడయ్యా తోకలా వెంట పెట్టుకొస్తున్నావు? రే, వేలు తీరా. తీరా. నీకే చెప్తుంటా తీయమంటుంటే. నానా, మన ఆఫీసులో ఒక కొంగ ముక్కు వెద ఉన్నాడు. వాడు పెళ్ళాన్ని వదిలేసి మరదల్ని తగులుకున్నాడని చెప్పావే, వాడేనా వీడు? మీ గురించి కాదండి, వెళ్ళిపోయిన ఆఫీసర్ గురించి. అవును సార్,
సరళ సరళ ఏమిటండి సరళ సరళ వచ్చేసి తొందరగా పైకి వెళ్ళిపోదాం. అబ్బా ఏమిటండి ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి అప్పుడే వచ్చారే అది అది ఏమైంది ఆ, ఏమిటండి నొప్పి. ఎక్కడ కడుపు నొప్పి. కడుపు నొప్పా? నేను కషాయం తీసుకొస్తాను పొత్తు కడుపు నొప్పి. ఏదైతే ఆ దానికి మంచిదే సరళ గ్యాస్ గ్యాసా ఆ. అందువల్ల కడుపులో పోస్తుందండి ఆ గ్యాస్ కాదు, ఆఫీసులో గ్యాస్ కొట్టి ఆ. కడుపు నొప్పి సెలవు పెట్టి వచ్చేసాను. ఏమిటి ఆఫీస్ సెలవు పెట్టొచ్చారా ఏం చేయమంటావు చెప్పు. కూర్చున్నా నుంచున్నా రాస్తున్నా ఏ పని చేస్తున్నా నా కళ్ళ ముందు నువ్వే కనిపిస్తున్నావు. వచ్చేసి తొందరగా పైకి వెళ్ళిపోదాం. రా, తొందరగా. చూడండి ఆ. ఇలా చేశారంటే కాగితాలు చేతిలో పెట్టి ఉద్యోగం నుంచి పీకేస్తారు అప్పుడు ఇంకో ఉద్యోగంలో జాయిన్ అవుతాను. ఇలా 4 చోట్ల ఉద్యోగం నుంచి పీకేశారనుకోండి మీకు ఎక్కడ ఉద్యోగం దొరకదు అప్పుడు మరీ మంచిది, 24 గంటలు ఇంట్లోనే ఆ, ఉంటాను. ఇంట్లో కాదు వంటింట్లో ఉండాలి అప్పుడు మరీ మంచిది, నేను ఇలాగే అంటుకుంటూ వంట చేస్తుంటాను. అప్పుడు నేను వంట చేస్తూ ఉండను ఆ. ఉద్యోగం చేస్తూ ఉంటాను ఆ? చూడండి మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ థాంక్స్. పార్టీ అని గొడవ చేశారుగా, పదన భోజనాలకి. అప్పుడే భోజనం ఏంటి గురు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ ఉమ్. ఒరే బాబు కొంచెం నోట్లో వెళ్ది ఇట్స్ ఆల్ రైట్. అయితే ఇక్కడ ఒక బ్రహ్మాండమైన సింగర్ ఉంది, ఆవిడ ఒక పాట పాడుతుంది. ఎవరు? ఎవరో కాదు, నా శ్రీమతి. హలో, ఓ పాట పాడు. నేను పాడనండి అరే, ఇక్కడ ఎవరున్నారు? అందరూ మా ఆఫీస్ స్టాఫేగా. అందరి ముందు నేను ఎలా పాడనండి సరళ, నువ్వు పాడతావని నమ్మకంతోనే అందరి ముందు చెప్పేశాను. ఇప్పుడు నువ్వు పాడినంటే నాకు ఇన్సల్ట్ కదూ. ప్లీజ్. సారీ అండి నేను పాడలేను ఎందుకండి బతిమాలతారు? నేను పాడిస్తాను, నా సితార్ పాడిస్తుంది.
వండర్ఫుల్ గురు అయ్యి బాబు ఏం పాడండి బాబు ఏం పాడండి అలాంటి పాట నేను ఎప్పుడు వెళ్ళలేదండి బాబు అటువంటి పాట నేను ఎక్కడా వెళ్ళలేదు వాళ్ళ ఆవిడ ఎక్కడ పాడింది? మరెవరు పాడండి బాబు పాడింది సితార్. వీడు పాడమన్నప్పుడు పాడిందా? లేదు. సితార్ వాయింపు వినగానే మొదలెట్టింది. అంటే మజా ఎక్కడుందన్నమాట? వాయింపులో ఉంది. నువ్వు ఏమైనా చెప్పు గురు, ఇష్టం ఎక్కడ ఉంటుందో ప్రేమ అక్కడ ఉంటుంది, ప్రేమ ఎక్కడ ఉంటుందో ఫలితం అక్కడే ఉంటుంది. అంటే ఏమిటి? వాళ్ళిద్దరు లవర్స్. అదే మ్యూజిక్ లవర్స్. వాయిద్యానికి గాత్రం అంటే ఇష్టం, గాత్రానికి వాయిద్యం అంటే ఇష్టం. ఆ రెండింటి కాంబినేషనే జనార్దన్ మీ ఆవిడ. ది బెస్ట్ కాంబినేషన్. ఎనీహౌ, yesterday was a wonderful night. ది బెస్ట్ కాంబినేషన్. నాన్న వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలైతే బాగుంటుందని చెప్పావే, వీడి పెళ్ళాం గురించేనా? ఎందుకండి నవ్వుతున్నారు? అదిగో ఆయన వచ్చారు, ఆయనతోనే చెప్పండి. ఏమండి, సితార మీ తాతలా వాయిస్తానంటే సితార కొనుక్కొచ్చి ప్రజెంట్ చేశాను. సితార ప్రాక్టీస్ చేయమంటే తంబూర్లా పట్టుకుని వాయిస్తుంది. నవకేం చేయమంటారు? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? చేతగాని వాటిల్లో చేతులు దూర్చను. ఎలా చేతనవుతుందండి? బిడ్డ పుట్టగానే అన్నం తినేయగలదా? తినడం చేతగాని బిడ్డకి అంత అర్జెంటుగా అన్నం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే సార్, ఆయన వచ్చారుగా, క్యారియా. వస్తానండి. ఈరోజు శనివారం. ఈ మధ్య మీరు వారాలు కూడా మర్చిపోతున్నారు. ఈరోజు ఆదివారం. ఏమిటిది? కథ చదువుతున్నాను. కథకి ఇదే నా టైము? ఇంట్రెస్ట్ అయిన కథలకు టైం అంటూ ఉండదు. ఏమిటో ఆ కథ? భార్యాభర్తల కథ. వాళ్ళ జీవితం గోదావరిలా ప్రారంభమైంది, మధ్యలో పాయలుగా విడుతుంది, చివరకు అది ఎలా కలవబోతుందో పూర్తిగా చదివి తీరాలి. ఇందులో చదివేదే ఉంది? గోదావరి ఎన్ని పాయలైనా చివరికి కలిసేది సముద్రంలోనే. ఒక చోటకి చేరాలి. నువ్వు చెప్పినంత తేలిక కాదు క్లైమాక్స్. ఈ మధ్య కథలు కొత్త రకంగా మలుపులు తిరుగుతున్నాయి. ఆ మలుపులు చదివే వరకు నేను నిద్రపోను. డిస్టర్బ్ చేయొద్దు.